వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకాపా హయాంలో అభివృద్ధికి దూరంగా బీసీ కార్పొరేషన్లో మహాధను సభలో ప్రముఖులు. ప్రభుత్వ ఆసుపత్రిని ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం. రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలోనే శెట్టి బలిజల అభివృద్ధి. చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. రాజమహేంద్రవరంలోని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాధను సభలో మంత్రులు ప్రసంగించారు. సుభాష్ మాట్లాడుతూ జగన్ హయాంలో పేరుకే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. 5 ఏళ్ల కాలంలో ₹1 కూడా కేటాయించలేదన్నారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో శెట్టి బలిజ కులాలను ఓసీలుగా గుర్తిస్తున్నారని, త్వరలో దీనిపై చర్చించి బీసీలు చేర్చే విధంగా ముందుకెళ్తామన్నారు. వేదికపై శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా లాలా చెరువు కూడలి వద్ద దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. దీనిలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సభ్యులకి కోరేది ఒకటే, రాజకీయంగా కొన్ని సమీకరణల రీత్యా, కొన్ని అవకాశాల రీత్యా కొంతమందికి అవకాశాలు వస్తాయి. వచ్చినప్పుడు మన జాతి సాధికారత కోసం మనం కృషి చేయాలి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇదే జాతి నాయకులు ఉన్నారు. వారికి అవకాశం వచ్చినప్పుడు వారు వ్యక్తిగత సాధికారత కోసం కృషి చేశారు. జాతి సాధికారత కోసం ఏనాడు కృషి చేయలేదు. నేను సత్యబాబు గారికి వారి యొక్క డైరెక్టర్ని కోరుతా ఉన్నా, అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని జాతి సాధికారత కోసం కృషి చేసి అట్టడుగునున్న ఏదైతే బలహీన వర్గాలుగా పిలువబడతా ఉన్నా ఈ జాతి యొక్క అభ్యున్నతి కోసం ఈ కార్పొరేషన్ సభ్యులు కృషి చేస్తారని భావిస్తూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకే ఒక నిమిషంలో ముగిస్తా ఉన్నాను. నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవం గారు మేయర్ చేస్తున్నారు. 2007 నుంచి 12 దాకా మేయర్. తర్వాత నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు శాసన మండలి సభ్యులుగా చేస్తున్నారు. 2013 నుంచి 19 వరకు. 2019లో గాలి ఎటువైపు వీచినా రాజమండ్రి సిటీలో గాలి తెలుగుదేశం వైపు మలిచి, అదేవిధంగా స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ సందర్భాలుగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు, సీనియర్ నాయకులు శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రివర్యులు సుభాష్ గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు గారికి, సోదరులు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టించి పనిచేసిన వ్యక్తులకి తగిన గుర్తింపు, గౌరవం దక్కుతుంది అనేది కొడుపూడి సత్యబాబు గారి నియామకం ద్వారా మరొక మారు తెలియజెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో అనేక కార్యక్రమాల్లో ముందుండి కార్యక్రమాలు నడిపించి ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం
రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోని ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. సోమవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను, తీసుకోబోయే చర్యలను వెల్లడించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు సంతృప్తికరంగా బయటకు వెళ్లేలా అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో తాను జాయింట్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్గా నియమించిన భాస్కర్ రెడ్డి కూడా హాజరయ్యారని తెలిపారు. 2-3 ఫ్లోర్లు నిర్మాణం పూర్తయిందని, అవసరమైన పరికరాలు రావాల్సి ఉందని చెప్పారు. రోగులకు మరింత మెరుగైన వైద్యం సదుపాయాలు కల్పించాలని కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. సమావేశంలో ఆసుపత్రి కమిటీ సభ్యులు కేబుల్ మురళి, అనూప్, జైన్, ఉమా, గుత్తుల సత్యనారాయణ, సూపరింటెండెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవుట్సోర్స్ లో వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు దాన్ని రిపేర్ చేయాలి. వాళ్ళు దాన్ని రిపేర్ చేయకపోవడం కారణం ఏంటంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అది స్థానిక రాష్ట్ర పరంగా నిర్ణయం తీసుకునేది కాదు, కేంద్ర ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని ఆ మెటీరియల్ తెప్పించుకోవాలి. అది వాళ్ళకి ఇక్కడ జాప్యం జరుగుతూ ఉంది. అలాంటివి జరిగినప్పుడు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఇది సమస్య అని చెప్పాలి. సార్, మిషనరీ అనేది ఒక లోపం కరెక్ట్ అయింది, కానీ రిపోర్ట్లు రావడానికి కూడా 2-3 రోజులు, వారం ఇలా పెట్టేస్తుంది. దానివల్ల పేషెంట్ వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే వారం రోజులు వెయిట్ చేసే పరిస్థితి ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఈ అంశం కూడా ప్రెగ్నెంట్ కూడా బయటకు వెళ్ళి ఆటో మీద వెళ్ళి రావడం, 2-3 సార్లు తిరగడం చాలా ఇబ్బంది కూడా. నాకు చెప్పుకోలేదు, అందరూ చెప్పుకోలేదు. అదే ఈ అంశం కూడా డిస్కస్ చేసాం. ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళు కూడా ఆటోలో వెళ్ళి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మంత్ లేదా 5th, 6th మంత్ ఓకే, కానీ లాస్ట్లో 8th, 9th మంత్లో వెళ్ళడం ఇబ్బంది. అందుకైనా ఇబ్బంది లేకుండా మనం ఏదైనా గౌరవవేతనంగా రేడియాలజిస్ట్ ఒకరిని తీసుకొని, అలాగే టెక్నీషియన్స్ కూడా ఒక ఇద్దరిని తీసుకొని తక్షణమే వాళ్ళ ముగ్గురిని తీసుకొని ఇంకా బయటికి వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే చేసేటట్టు చేసి గవర్నమెంట్ వైపు నుంచి మళ్ళీ మా ప్రయత్నం మేము చేస్తాం. ఒక రేడియాలజిస్ట్ని ఏదో ఒక విధంగా ఈ హాస్పిటల్కి మళ్ళీ అసైన్ చేసుకుంటాం. అంటే ఆయన అయ్యే లోపు గౌరవవేతనంగా ఆల్రెడీ ఐఎంఏ వాళ్ళని సంప్రదించాం, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. రేపు మధ్యాహ్నం 3వ గంట కూర్చున్నప్పుడు ఒక యూరాలజిస్ట్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ, రేడియాలజిస్ట్ కానీ, అంటే యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, పీడియాట్రిషియన్ వీళ్ళందరూ కూడా వచ్చి ఐఎంఏకి సర్వీసెస్ ఇస్తారు. కానీ రేడియాలజిస్ట్ ఆ డిమాండ్ బట్టి వాళ్ళు ఎన్ని గంటలు వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వీసెస్ ఇస్తారు, దానికి గౌరవవేతనం ఎంత ఇవ్వాలన్న దాని మీద చర్చించాం. ఏదైనా రోజుల వ్యవధిలోనే నిర్ణయం తీసుకొని ఇక బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా చేస్తాం. మనుషుల ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ గార్గేకు కొండబాబు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ గోతులు పూడ్చాలని 2011లో తాను హైకోర్టులో పిలువేసి పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలను మైన్స్ అధికారులు క్వారీ యజమానులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలో తాను మళ్లీ క్వారీ గోతుల నీటిలోకి దిగి నిరసన దీక్ష చేపడతానని అల్టిమేటం ఇచ్చారు. తన ప్రాణాలకు ఏమైనా అయితే అధికారులతో బాధ్యత అని హెచ్చరించారు. మనం ఉన్నది మాస్టర్ ప్లాన్ రోడ్డు, 100 అడుగుల రోడ్డు. ఈ 100 అడుగుల రోడ్డుని కనీసం 1-2 అడుగులు రోడ్డు ఉంటే గొప్ప. ఇది 12 అడుగులు ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సీసీ రోడ్డు కొలత అయితే 9 అడుగులు ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే తార్ రోడ్డు ఉందో, తార్ రోడ్డు కేవలం 9 అడుగులు ఉంది. 9 అడుగులు ఉంటే 9 అడుగుల్లోనూ ఈ పక్క ఉన్నటువంటి ఈ భూమి గల స్వామి చెప్పేది ఏంటంటే నాకు ఇక్కడ వరకు ఉందని చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి 2 అడుగులు మాత్రం కనపడుతుంది. 2 అడుగులు మాత్రమే కనపడుతుంది. ఈ తర్వాత 70 అడుగుల లోతు క్వారీ గోతులు. అంటే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏమైపోయింది? నేను ఇంతకాలం నుంచి మొత్తుకుంటా ఉన్నాను. ఈ రోడ్డుకు సంబంధించి ఏదైతే ఉందో క్వారీలో 70 అడుగుల లోతులో మనుషులు పడిపోయి చచ్చిపోతున్నారు అలాగని చెప్పేసి చాన్నాళ్ళ నుంచి గొడవ చేస్తా ఉన్నాను. సుమారు ఇప్పటికి సంవత్సర కాలం అయింది. ఇక్కడ ఒక అబ్బాయి పడిపోయి ప్రాణాలతో బతికి బట్టకట్టి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం. ఇది మాస్టర్ ప్లాన్ రోడ్డు అలాగని చెప్పేసి. ఇక్కడ నుంచి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఎమ్మెల్యే, ఇక్కడ నుంచి ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే, మధ్యలో ఉన్నాం మేము. ఇప్పుడు మేము నుంచున్నదల్లా మధ్యలో నుంచున్నాం. కానీ ఏదేమైనప్పటికీ కూడా 2 ఎమ్మెల్యేలు ఆలోచించి ఈ పుష్కరాల టైంలో కన్నా సరే ఈ రోడ్డు వేసేలాగా ఎవరైతే క్వారీ గోతులు కప్పెట్టకుండా తగ్గేసి చేశారో వాళ్ళకి ఏం చేయాలో ఏంటనేటటువంటిది మరి అధికారులు కానీ వీళ్ళందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అంచేత ఈ క్వారీ గొయ్యికి సంబంధించి విచారణ జరిపించాలని, అదేవిధంగా పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్, చెత్త చెదారాలు తీసుకొచ్చి ఇక్కడ వేయడమే.
ఈ పక్కనే సున్నం బట్టి ఏదో ఉంది, అది రాత్రులు పగలాడుతూ ఉంటారు, ఎవరికి నిద్ర పట్టడం లేదు. చెప్తేనే నవంబర్ నెలలో తీసేస్తామని చెప్పేసి ఆయన అన్నాడు. ఇప్పటికి ఇంకా అది కొనసాగుతూ ఉంది. మనం నవంబర్ నెలలో తీసేస్తానన్నారు ఎలాగని చెప్పేసి ఇక్కడ కాలనీ వాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు భరించామండి, 4 రోజులు భరించానన్నాను. తన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 49వ వార్డు శివరి ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి 100 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది. అంటే ఇటు రాజమండ్రి నియోజకవర్గానికి అటు రూరల్ నియోజకవర్గానికి సరిహద్దులో ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు 100 అడుగుల రోడ్డుగా గతంలో నుంచి ప్రకటన చేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే ఆ రోడ్డు ఉన్నది కేవలం 2 అడుగులు, కేవలం 2 అడుగులు మాత్రమే ఆ రోడ్డు ఉంది. ఆ 2 అడుగుల రోడ్లను ఏమి వెళ్తాయో ఆలోచన చేయండి. ఆ పక్కన ఉన్నటువంటి ఆసామి ఒక ఆయన తన భూమిలోంచి 9 అడుగులు ఇచ్చారు. ఆ 9 అడుగుల రోడ్లోంచి వెళ్తున్నాం. రేపు పొద్దున్న ఆయన కానీ నా భూమి నాది, నేను వెళ్ళటానికి వీల్లేదంటే అక్కడ రోడ్ లేదనమాట. ఒకవేళ వెళ్ళాలంటే మార్గం లేదు. అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. 70 అడుగులు లోతుంది. గతంలో 1 ఇయర్ క్రితం ఒక ఆయన పడిపోయి 70 అడుగుల లోతు బైక్తో పాటు కిందకి వెళ్ళిపోయారు. ఆ సింహాచలం నగర్ అబ్బాయి, శివకోటోళ్ళ అబ్బాయి మరి చాలా ప్రమాదం ఎదుర్కొని కొన ఊపిరితో బయటపడి ఇసుక ర్యాంపు తనకు దక్కలేదని అక్కసుతో టీడీపీ నాయకుడు ఇసుక ర్యాంపు నిర్వహణకు ఆటంకాలు సృష్టించిన సంఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. కోటిలింగాలపేట ఇసుక ర్యాంపు 1 శ్రీ వెంకటేశ్వర స్వామి శాండ్ అండ్ బోర్డ్స్మెన్ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ పేరుతో గత 40 సంవత్సరాలుగా ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్నారు. గతంలో కుమార్ థియేటర్, వాటర్ వర్క్స్ వద్ద ఉన్న 2 ఇసుక ర్యాంపులను 2017లో అప్పటి నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు కోటిలింగాల రేవు వద్దకు తరలించారు. అప్పటి నుంచి కోటిలింగాల రేవు నెంబర్ 1 ఇసుక ర్యాంపును శ్రీ వెంకటేశ్వర స్వామి శాండ్ అండ్ బోర్డ్స్మెన్స్ సొసైటీ లేబర్ కాంట్రాక్ట్ వర్కర్స్ నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6 నెలలుగా ఆ ఇసుక ర్యాంపు ఒక టీడీపీ నాయకుడు కనుబడింది. ఇసుక ర్యాంపు తనకి చెందాలని అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ర్యాంపు నిర్వహణకు ఆటంకాలు సృష్టించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కడియాల గణపతి, రేలంగి నరసింహారావు, అన్నం మోహన్, గంటల వెంకన్న, దూలం పరమయ్య, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర బోర్డు సొసైటీ మాట్లాడుతున్నామండి. గత 6 నెలల నుంచి కూడా మాకు జీవనాపాధి ఏమి లేదండి. ఇలా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయించి మా ఏలిన వారు మమ్మల్ని గత దృష్టిలో పెట్టుకోమని మాకు అనుమతించాలని కోరుతున్నామండి. నాలుగు కూడా చాలా మునిగిపోయి ఉన్నాయండి. వీటిలో కూడా చాలా పెట్టుబడి పెట్టుకోవాలండి. మాకు పెట్టుబడి పెట్టేది మా జీవనాహారం ఇదండి. ఇది మాకు ఇబ్బందులు ఉన్నాయండి కదా, చూడండి మాకు దయచేసి. రాజమండ్రిలో బోనాలతో అమ్మవార్ల జాతర కోలాహలంగా జరిగింది. రెల్లి కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ వడ్డి పోలమాంబ, శ్రీ కుంచుమాంబ అమ్మవార్లకు 108వ జాతర మహోత్సవం నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం నైవేద్యాలను తయారు చేసిన ఆడపడుచులు బోనాల ఊరేగింపుగా వెళ్లి పొలిమేరలో ఉన్న అమ్మవార్లకు సమర్పించారు. రాజమండ్రిలో మాత్రమే జరిగే ఈ అమ్మవార్ల జాతరకు సుమారు 25,000 మంది తరలివస్తారు. అత్యంత వేడుకగా జరిగిన జాతర తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నమస్కారం అండి, నా పేరు అన్నపూర్ణ. ఇక్కడ మా వడ్డి పోలమాంబ తల్లి, కుంచుమాంబ తల్లి అమ్మవార్ల జాతర రాజమండ్రిలో జరుగుతుంది. దీంట్లో సత్తమ్మ తల్లి, మరిడమ్మ తల్లి ఘట్టాలు మేము తీసుకెళ్తున్నాం. ఇప్పుడు సత్తమ్మ తల్లికేమో తెలగపిండి అన్నం తీసుకెళ్తారు, మరిడమ్మ తల్లికేమో స్వీట్స్ తీసుకెళ్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ జాతర. ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా జరుగుతుంది. ఇది నేను ఇలాగా మీతో తెలుపుకోవడం వల్ల నాకు ఆనందంగా ఉంది. చిన్నపిల్లలు కదా, ఎలా అనిపిస్తుంది మరి? ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి జాతర ఏ ఊర్లోనూ చూడలేదు, కానీ మా ఊర్లో మాత్రం జరుగుతుందని నాకు సంతోషంగా ఉంది. నా పేరు తెలుగులమ్మ, రాజమండ్రి. మాది రెల్లిపేట. సత్తమ్మ మరిడమ్మ పిడతల జాతర జరుగుతుంది. శ్రీ వడ్డి పోలంబాంబ, కుంచంబాంబ జాతరలోని సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. సత్తమ్మ మరిడమ్మ పిడతలు, సత్తమ్మ పిడతలు నేను అయిపోయింది. వాళ్ళు మరిడమ్మ పిడతలు 45 రోజుల దాకా పండుగ జాతర జరుగుతుంది. 20-30 వేల మంది దాకా వస్తారు జనం. చాలా రంగరంగ వైభవంగా మేము చాలా హ్యాపీగా అందరూ ఆనందంగా
బంధువులతో సందడిగా హాయిగా చేసుకుంటాం పండగ. ఆంధ్రప్రదేశ్లో శెట్టి బలిజ సామాజిక వర్గీయుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ తొలి నుంచి పెద్దపీట వేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు. శెట్టి బలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ సందర్భంగా చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుండి లాలా చెరువు వరకు భారీ స్కూటర్ ర్యాలీ జరిగింది. ఆర్ట్స్ కళాశాల వద్ద చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. శెట్టి బలిజ యువకులతో పాటు ఆయన కూడా బైక్ ర్యాలీలో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శెట్టి సంఘీయుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి నుంచి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారని, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ గా నగరానికి చెందిన కుడిపూడి సత్యబాబును నియమించడం అభినందనీయమన్నారు. తమ సంఘీయుల అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మహాదన్నుగా తాము నిలబడతామన్నారు. సత్యబాబు గారు కార్యక్రమానికి రాకపోవడానికి ఆయన చేస్తున్న విమర్శలు 53 కార్పొరేషన్ ఇచ్చారండి లాస్ట్ గవర్నమెంట్ లో. ఒక కార్పొరేషన్ కూడా ₹1 కూడా ఇవ్వలేదు. అలాగే మేము ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు 10% రిజర్వేషన్ ఇస్తారు కలిగేది కార్మికులకి. ఆయన ఎలా మాకు నిలబెట్టుకుని 10% రిజర్వేషన్ ఇచ్చారు ఆయన. అందుకే ఈ రోజు ఇంత ఘనంగా చేసుకుంటున్నాం. వాళ్ళు కూడా అది ఇచ్చి ఉంటే మేము ఇంతకన్నా ఎక్కువ చేసేవాళ్ళం, కానీ ఆయన ఇవ్వలేదు కదా. అది రాజకీయాలు ఖచ్చితంగా చేయాలని ఆయన అనుకున్నారు, కానీ రాజకీయం చేయడం ఎలా చూడాలి సార్? రాజకీయాలు కాదు సార్, ఇది మా కులస్తులకి మేము చాలా వెనకబడిపోయి ఉన్నాం. మా పిల్లలు చదువులు లేవు, ఏమీ లేవు. కార్పొరేషన్ కి ఒక 100 కోట్లు 200 కోట్లు ఇస్తే మా పిల్లలు కూడా ఫార్మల్ చదువుకుంటారు, వాళ్ళు కూడా అబ్రాడ్లో చదివే అవకాశాలు ఉంటాయి. దానికోసం మేము పాటలు పడుతున్నాం, కానీ రాజకీయాల కోసం చేయట్లేదు సార్. మాజీ మంత్రికి మీరు చెప్పేదేంటి? ఆయనకు అన్ని తెలుసు అండి, ఆయన చెప్పే రోలింగ్ కాదండి. ఆయనకు అన్ని తెలుసు, ఎన్ని విషయాలు తెలుసు. రాజకీయంగా ఎదగాలని కాదు, ఇంకోటి కానీ మాకు లేదు. కానీ మా పిల్లలు చాలా వెనకబడిపోయి ఉన్నారు. కలుగెత్తి కార్మికుడు ఉన్నాడంటే వాడు ఈ రోజున చెట్లు ఎక్కుతున్నాడు. ఒక నెలకు ఒకసారి ఎక్కుతాడు చెట్టు. వర్షం వస్తే మళ్ళీ పని ఉండదు. వాళ్ళ పిల్లలు అన్యాయంగా 10th క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ వచ్చినా కూడా ఈ రోజున చదివించుకునే స్తోమత వాడికి లేదు. అదే కార్పొరేషన్ మాకు కూడా కొన్ని నిధులు ఇస్తే మా వాళ్ళందరూ బాగా చదువుకుని పైకి వస్తారని చెప్తారు. అదే దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆయన సొంత ఖర్చులతో స్కూల్ పెట్టాడు. మీ పిల్లలు చదివించిన ఒక స్కూల్లో ఒక ఇంట్లో ఒక పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన చేశారు అప్పట్లో. వీడి చెట్టుపల్లి గౌరవం లేదని చెప్పి గౌరవస్థానం కల్పించాడు మాకు. ఆయన కృతజ్ఞతగా ఈ రోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నాకి పిలవకపోయినా మేము విగ్రహావిష్కరణకి అందరినీ పిలిచామండి. ఎవరు ఎందుకు కలిపి చేస్తాం సార్, మేము ఏం చేయం చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు శెట్టి బలిజలకు జాతిపిత అయిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా లాలా చెరువు సెంటర్లో జరుగుతుంది. దానికి నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన ఈ వార్డులో ఇక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అందుకే ఇక్కడి నుంచే నేను బయలుదేరుతున్నాను. ఏదేమైనా సరే గీత కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత సభ పెట్టడం నిజంగా మా గీత కులాలందరికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా గీత కులాలను గుర్తించిన దాఖలు లేవు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించి 10% ఈ మద్యం షాప్ లో రిజర్వేషన్ ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడానికి ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేశాం. మా శెట్టి బలిజ, గౌడ, శ్రీసేన యాతీయుడికి 5 కులాల నుంచి కూడా, అలాగే గీత కార్మికులు కూడా ఎక్కువ శాతం హాజరయ్యినందుకు, అలాగే కమ్యూనిటీ తరఫున అన్ని బాగా ఇంచుమించు ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా అధిక సంఖ్యలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మన యువగలం పాదయాత్రలో అనేక సందర్భాల్లో ఈ సాధికార కమిటీ మీటింగ్లు పెట్టించి ఎవరికైతే ఏ కమ్యూనిటీకి అయితే ఏమేమి బాధలు ఉన్నాయో తెలుసుకొని అవి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్కొక్కటి అమలు చేసే విధానంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, బీసీలు గుర్తింపించిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం అంటే బీసీలు. ఈ రోజు బీసీగా నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం నిజంగా, ఎందుకంటే సాధారణ కార్యకర్తగా మొదలయ్యి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఎదిగామంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమని నన్ను చూసి చాలా మందికి ఈ రోజు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సాదా వ్యక్తిని
రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు నియమించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. రామ్ గోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణకు ఆదేశించండి, పీడీ యాక్ట్ అమలు చేయండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వారి అప్పారావులకు మేడా శ్రీనివాస్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సిక్లోట్స్ సర్వశ్రీ పెంట్యాల కామరాజు, డివిఆర్ మూర్తి, కొత్తపల్లి భాస్కర్ రామ్, లంక దుర్గాప్రసాద్, కాండ్రేగుల కొండలరావు, ఏవీఎల్ నరసింహారావు, బర్ల ప్రసాద్, సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, ఎండి హుసేన్, దుడ్డే త్రినాథ్, కారుమూరి యుగంధర్, కారుమూరి శిరీష, గుడ్ల సాయి, దుర్గాప్రసాద్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది విచ్ఛిన్నకారులు, సంఘ విద్రోహ శక్తుల రూపంలో ఈ రాష్ట్ర మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. అందులో రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చాలా ఘోరాతి ఘోరంగా, రే ఆంధ్రోడా నీ తాట తీయడానికి వస్తున్నాం, టైగర్ కేసీఆర్ విల్ కమ్ అంటూ ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం మాట్లాడినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. గతంలో ఇదే విధంగా మాట్లాడినటువంటి కత్తి మహేష్ అనే వ్యక్తిని నగర బహిష్కరణ చేశారు. మరి అతనికి వర్తించినటువంటి చట్టాలు ఇతనికి ఎందుకు వర్తించడం లేదు? రామాయణ మహాభారత గ్రంథాలను కూడా ఇష్టానుసారం అపహాస్యం చేస్తూ సీతమ్మవారి కోసం, అలాగే హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా కొలిచేటటువంటి అఖండ భారతీయులు పవిత్రంగా కొలిచేటటువంటి భగవంతుల్ని అందరినీ కూడా ఇష్టానుసారం ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద పీడీ యాక్ట్ ప్రవేశపెట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మని ఇంటెన్షనల్గా ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక యాంకర్ స్వప్న, ఆమె కూడా అతని అసాంఘిక కార్యకలాపాలని, వీడియోలని అన్నిటిని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు. అలాగే రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఇండియన్ ఆర్మీ అంటే మన భారతదేశంలో సైన్యం త్యాగాలకి వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈ దేశ రక్షణ, అలాగే ప్రజల భద్రత, ఇవే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారు. అలాంటి గొప్ప వీరుల్ని ఎంత ఘోరంగా ఏంటంటే ఆ ఉద్యోగమే ఎందుకు పనికిరానటువంటి ఉద్యోగం. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం జోబులు చిల్లు పెడుతూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో రాజమండ్రిలో విద్యుత్ బిల్లుల దహనం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ భారాలని పెంపుదల చేసిందే సర్దుబాటు ఛార్జీలు పేరుతో అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీలు బాదుడు అని చెప్పిన కార్యక్రమాన్ని చేపట్టారు. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు పెంచమని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల నుంచి 7,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం నెచ్చిన బిల్లుల్లో భారాలు మోపారు. ఇవాళ గత ప్రభుత్వం వేసిన బాదుడు కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తడం, బాదుడు అనే కార్యక్రమాన్ని కొనసాగించడం దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఇవాళ కరెంటు బిల్లులు, ఈ నెలలో వచ్చిన కరెంటు బిల్లులు చూస్తే అసలు ఒక్క యూనిట్ వాడని వాళ్ళకి కూడా నెలకి 150 రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. దాదాపుగా 120 రూపాయలు మొదలుకొని 250 రూపాయల దాకా, 300 రూపాయల దాకా ప్రతి బిల్లులోని సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపుతూ ఉన్నారు. అసలు వాడికి స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం రాజస్థాన్ మార్వాడీలు స్వర్గీయ లక్ష్మీదేవి సోగారం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు భరత్ మాలి, కైలాష్ మాలి, రమేష్ మాలి సోదరుల ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్ నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కొత్తకొండబాబు, వేములకొండ జోగారావు, ఎల్లమిల్లి సీఎం, రాజస్థాన్ మార్వాడీలు మోతిలాల్ మాలి, చాంపాలాల్ ప్రజాపత్, సునీలాల్ మాలి, చగన్లాల్ మాలి, జితేంద్ర రాజ్ పురోహితవ్, జయంతిలాల్ మాలి, అలాగే మహేంద్ర కుమారి మాల్ అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో
ప్రవేశించి 75 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. మరి మన ప్రభుత్వం కూడా గతంలో అన్నా క్యాంటీన్ను మరి కొనసాగించేది పేదవాళ్ళ కోసం, కార్మికుల కోసం. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మరి అన్ని అందరి నోట్లోనే మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. మరలా మనకే మరి అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయినప్పటికీ ఇంకా నిర్మాణం లేదు. మరి ఎన్నికలు అవ్వకముందే మరి నెహ్రూ గారు ఎమ్మెల్యే అవ్వకముందే కూడా మరి ఎన్టీ రామారావు గారు విగ్రహం స్థాపించి ఎన్టీఆర్ ఘాట్ అని చెప్పేసి దీన్ని పెట్టి మరి ప్రతి సోమవారం మరి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్స్ కానీ, అలాగే పొలిటికల్ లీడర్స్ కానీ, అలాగే మరి కొంచెం ఉదార స్వభావంతో ఉన్నటువంటి వారందరూ నెహ్రూ గారు పిలుపు మేరకు మరి నవీన్ గారు మరి ఆధ్వర్యంలో మరి ఈ రోజున అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజుని మా ఎవరైతే సేట్లు ఉన్నారో మా భరత్ గారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్కి గ్రీవెన్స్లో డిఆర్ఓ సీతారామమూర్తికి రాజమండ్రి రూరల్ మండల భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు. బీజేపీ పర్యటనలో భాగంగా అందిన ఫిర్యాదులపై విచారణ చేసి గాయత్రి, కాతేరు ఇసుక ర్యాంపులలో గమనించిన అవకతవకలు మరియు అక్రమాలు డిఆర్ఓ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ రూరల్ నియోజకవర్గ కో కన్వీనర్ యానపు యేసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక ప్రవేశపెట్టారు. కానీ అది అమలు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచారి, మండల ఉపాధ్యక్షులు భోగవలి రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి కుబేరరావు, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. ఇసుక అమ్మకాల విషయంలోని ఏజెన్సీల పేరుతోటి అడ్డగోలు వసూలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కూడా మచ్చగా మారింది. ఏదైతే ఇసుక పాలసీని ఉచిత ఇసుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తూట్లు పొడిచే విధంగా ఈ రోజున ప్రవర్తిస్తున్నటువంటి తీరుంది. ఈరోజున చూసుకుంటే గాయత్రి ర్యాంపులో కానీ, అలాగే కాతేరులో ఉండేటువంటి బోట్ ర్యాంపుల్లో కానీ ఈ యొక్క ర్యాంపులు సొసైటీలకు ఇవ్వడం జరిగింది. ఆ సొసైటీలు నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఏజెన్సీల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఈరోజున ఈ ఇసుక రేట్లను 3 రెట్లకు పెంచి ఈరోజున అమ్ముతున్న పరిస్థితి. గాయత్రి ఇసుక ర్యాంపులోకి వచ్చేసరికి సుమారుగా 229 రూపాయలు, 25 రూపాయలు అమ్మవలసినటువంటి టన్ను ఇసుకని ఈరోజున 600 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అలాగే కాతేరు ఇసుక ర్యాంపుకి వచ్చేసరికి 300 నుంచి 400 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఎవరు ఈ ప్రైవేటు ఏజెన్సీలు అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. వారికి కానీ, అక్కడ ఉండేటువంటి ర్యాంపులకు కానీ, అక్కడ ఉండేటువంటి సొసైటీలకు కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఒక ఏజెన్సీని మేము ఇచ్చాము, వారికి మీరు అదనంగా రుసుములు చెల్లించండి అనేటువంటి అధికారాన్ని ఎవరిచ్చారని చెప్పేసి ఈ రోజున ఈ యొక్క అధికారులు అడగడం జరుగుతుంది. ఇంకో ప్రక్కన కలెక్టర్ గారు ఎన్నో కేసులు రాస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు లారీలు పట్టుకున్నాం, ఆ రోజు పడవలు పట్టుకున్నాం అని చెప్పి అంటున్నారు. కానీ ట్రెడ్జింగ్ విషయంలోని అధికారులు నిర్లిప్తత ఈరోజు కనిపిస్తుంది. ట్రెడ్జింగ్ ద్వారా ఈ రోజున ఇసుకని సేకరించడం మూలంగా గతంలో మనం చూస్తాం 4వ బ్రిడ్జి కుంగిపోయేటువంటి పరిస్థితి కూడా, ఒక స్తంభం కుంగిపోయే పరిస్థితి ఆ రోజు కాతేరు దగ్గరలో వచ్చింది. ఈ రోజున ట్రెడ్జింగ్ ద్వారా రాత్రులు ఇసుకని పైకి తీసి దాన్ని లోడింగ్ చేసి దాన్ని 3 రెట్లు అధికంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఈ రోజున ఏదైతే కార్మికులు ఉన్నారో, అసంఘటిత కార్మికులు అయితే ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఈ కార్మికులకి పని లేని విధంగా తయారైంది. ఎందుకంటే ఇసుక రేటుని అడ్డగోలుగా పెంచేయడం మూలంగా ఏదైతే ఉచితంగా వస్తుందన్నటువంటి ఇసుక అలా లభ్యం కాని కారణంగా ఈ రోజున బిల్డర్లు కానీ, మధ్యతరగతి కుటుంబాలు నిర్మాణం చేసుకున్నటువంటి వారు ఇసుక రేటు ఎప్పుడు తగ్గుద్దా అని ఎదురు చూస్తూ ఈరోజు నిర్మాణాలను మండల కేంద్రమైన కోరుకొండలో దత్తాత్రేయ స్వామి వారి జయంతి ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. అర్చక స్వాములు వేదాంతం రామకృష్ణ ఆచార్యులు మంత్రోచ్చారణలతో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. విశేష పుష్పాలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తస్తవం, సిద్ధమంగళ స్తోత్రం పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. విశేష అర్చన, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ప్రసాద వితరణ కార్యక్రమం అనంతరం విశేష అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ రోజున మనం మార్గశిర పౌర్ణమి ఆదివారం రోజున స్వామి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. స్వామి జననం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశతోటి అత్రి అనసూయలకి స్వామి జన్మించారు. వాళ్ళు కోరితే వాళ్ళ ముగ్గురు కూడా కలిసి ఒక వరం ఇచ్చారు వాళ్ళకి.
మేము ముగ్గురు కలిసి మీకు ఒకే పుత్రుడికి జన్మిస్తాం అని చెప్పారు. ఆయనే మన దత్తాత్రేయ స్వామి. ఈ రోజున ఆయన పుట్టినరోజు, ఆయన జయంతి ఉత్సవం కాబట్టి మనందరూ కూడా విశేషంగా ఆయన పూజా కార్యక్రమాలన్నీ జరిపించాం. అలాగే స్మతృగామి సనోవతు, ఆయన స్మరణ చేత మాత్రమే మనసులో తలుచుకుంటే చాలు మనల్ని మనస్ఫూర్తిగా ఎవరైతే నన్ను తలుస్తారో వాళ్ళకి యొక్క కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను అని చెప్పినటువంటి స్వామి దత్తాత్రేయ స్వామి. ఆయన యొక్క పూజా కార్యక్రమాలను మనం ఈరోజు నిర్వహించుకుని శ్రీ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందడానికి ప్రయత్నించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకాపా హయాంలో అభివృద్ధికి దూరంగా బీసీ కార్పొరేషన్లో మహాదన్ను సభలో ప్రముఖులు. ప్రభుత్వ ఆసుపత్రిని ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం, రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలోనే శెట్టి బాలచల అభివృద్ధి, చెల్లిబోయిన సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC News.